మండలంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విస్తృత పర్యటన. బటిప్రోలు మండలంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి, నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదపులివర్రు, అబ్బనగూడవల్లి, పెనమర్రు, కోడిపర్రు, బలిజేపల్లి తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామంలో ఆనందబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. నేను నియోజకవర్గంలో ఓడిపోయాను, మీ దగ్గర కూడా నాకంత ఆదరణ కనిపించలేదనే బాధ ఉండేది. కానీ ఈరోజు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే, ఈ గ్రామంలో పర్యటిస్తూ ఉంటే నాకు స్పష్టంగా మంచి ఆనందం కలుగుతూ ఉంది, నమ్మకం కలుగుతూ ఉంది, విశ్వాసం కలుగుతూ ఉంది. రేపు 13వ తేదీ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నాకు స్పష్టంగా మీరు మెజారిటీ ఓట్లు అయిపోతున్నారనేది నాకు అర్థమవుతా ఉందని చెప్పి ఈ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత మద్దతు ఇస్తా ఉన్నాడు. మరి నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా సోదరుడు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ చెన్నేడి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెదపాలెం గ్రామం దళితవాడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశానంటే సప్లాన్ నిధులు మనకి మాత్రమే రావాల్సిన, చెందాల్సినటువంటి నిధులు మనమే వినియోగించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం దారి మళ్లించాడు. దళితులకు దక్కాల్సిన డబ్బంతా కూడా దారి మళ్లించి దోపిడీ చేసి మనని దగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మనకి అమల్లో ఉన్నటువంటి 27 పథకాలు రద్దు చేసేసాడు. ఒక్క పథకం కూడా మనకి అధికంగా వస్తున్నది లేదు. గతంలో ఎప్పుడూ లేనటువంటి స్పందన ఈ పల్లెలో స్పష్టంగా కనబడతా ఉంది. తెలుగుదేశం పార్టీ పట్ల, నా పట్ల ఆప్యాయత చూపించారు. చాలా ఆనందంగా ఉంది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అభివృద్ధి నిరోధక చర్యలు, అప్రజాస్వామిక విధానాలు మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్టుగా నాకు అర్థం అవుతూ ఉంది. మన హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి పట్ల మీరందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఏమీ జరగల. చారెడు మట్టైల, 1 అడుగు సిమెంట్ రోడ్డు కూడా వేశారు కదా. నేను గతంలో 14 ఎన్నికల ముందు మీకు ఒక హామీ ఇచ్చా. ప్రధానమైన రహదారి నుంచి ఈ గ్రామానికి వచ్చేటప్పుడు రోడ్డు అధ్వానంగా ఉంది. నేను అధికారంలోకి రాగానే ప్రధాన రహదారి నుంచి పెదపాలెం వరకు రోడ్డు వేయిస్తానని చెప్పాను. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమైనటువంటి రోడ్డుని అనుసంధానం చేస్తూ సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి నా మాట నిలబెట్టుకున్నానని